నడవవే రామక కలిసి నడుము గట్టవే రామక నడువు నడువు నడవవే రామక కలిసి నడుము గట్టవే రామక గులాబీల జెండలే రామక గుండె కట్టి నడవవే రామక గులాబీల జెండలే రామక గుండె కట్టి నడవవే రామక ప్రశాంతన్న గురుతమ్మ ప్రశాంతన్న గురుతమ్మ ప్రశాంతన్న గురుతమ్మ ప్రశాంతన్న గురుతమ్మ ప్రశాంతన్న గురుతునే రామక కారుని గురుతించుకో రామక ప్రశాంతన్న గురుతునే రామక కారుని గుర్తించుకో రామక మన ప్రశాంతన్న గురుతునే రామక కారుని గురుతించుకో రామక ప్రశాంతన్న గురుతునే రామక కారుని గుర్తించుకో రామక బాలుకొండ జనము గుండెల రామక ప్రశాంతన్న ఉండేనే రామక పాలుకొండ జనము గుండెల రామక ప్రశాంతన్న ఉండెనే రామక కేసీఆర్ ఆలోచన రామక అమలు చేసే పరిమంతుడు రామక కేసీఆర్ ఆలోచన రామక అమలు చేసే పనిమంతుడు రామక కేసీఆర్ ఆలోచన కేసీఆర్ ఆలోచన కేసీఆర్ ఆలోచన కేసీఆర్ ఆలోచన ఇంజనీరు చదివినాడు రామక జనం మేలు కోరినాడు రామక ఇంజనీరు చదివినాడు రామక జనం మేలు కోరినాడు రామక మన ప్రశాంతన్న గురుతునే రామక కారుని గురుతించుకో రామక ప్రశాంతన్న గురుతునే రామక కారుని గుర్తించుకో రామక తెలంగాణ చరిత్రలో రామక నిలిచిపోయే పనులు చేసే రామక తెలంగాణ చరిత్రలో రామక నిలిచిపోయే పనులు చేసే రామక తెలంగాణ సచివాలయము రామక సుడసక్కగా కట్టినాడు రామక తెలంగాణ సచివాలయము రామక సుడసక్కగా కట్టినాడు రామక హుసేన్ సాగర్ ఒడ్డున రామక అంబేద్కర్ని నిలిపినాడే రామక హుసేన్ సాగర్ ఒడ్డున రామక అంబేద్కర్ని నిలిపినాడే రామక అమరవీరుల యాదిలో రామక హారనిజో తెలుగించే రామక అమరవీరుల యాదిలో రామక హారనితో తెలిగించే రామక ప్రశాంతన్న జెండలమా ప్రశాంతన్న జెండలమ్మ ప్రశాంతన్న జెండలమ్మ ప్రశాంతన్న జెండలమ్మ ప్రశాంతన్న జెండలే రామక గులాబీల జెండలే రామక ప్రశాంతన్న జెండలే రామక గులాబీల జెండలే రామక మన ప్రశాంతన్న గురుతునే రామక కారుని గురుతించుకో రామక ప్రశాంతన్న గురుతునే రామక కారుని గుర్తించుకో రామక బాలుకొండ అభివృద్ధి రామక హద్దమూల మెరిసినాది రామక పాలుకొండ అభివృద్ధి రామక వద్దమూల మెరిసినాది రామక వెటు చూసిన రోడ్లు వేసే రామక సెంటర్ లైట్లు వెలుగులే రామక ఎటు చూసిన రోడ్లు వేసే రామక వీధి లైట్లు వెలుగుతున్నాయి రామక సాగునీటి గోస తీర్చే రామక సెకు డ్యాములు కట్టించే రామక సాగునీటి కోస తెలిసే రామక చెకు డ్యాములు కట్టించే రామక ప్రశాంతన్న గురుతునమా ప్రశాంతన్న గురుతునమ్మ ప్రశాంతన్న గురుతునమ్మ ప్రశాంతన్న గురుతునమ్మ ప్రశాంతన్న గురుతునే రామక కారుని గురుతించుకో రామక ప్రశాంతన్న గురుతునే రామక కారుని గుర్తించుకో రామక తండ్రిని మించిన కొడుకు రామక కలుపుగోలు గుణమంతుడు రామక తండ్రిని మించిన కొడుకు రామక కలుపుగోలు గుణమంతుడు రామక గులాబీల జెండలమా గులాబీల జెండలమ్మ గులాబీల జెండలమ్మ గులాబీల జెండలమ్మ గులాబీల జెండలే రామక గురుతుల గురుతించుకో రామక గులాబీల జెండలే రామక గురుతుల గుర్తుంచుకో రామక గురుతుల గురుతంచుకో రామక కారుని గురుతించుకో రామక గురుతుల గుర్తుంచుకో రామక కారుని గుర్తించుకో రామక
आपण प्रशांत रेड्डी यांना आपल्याला इलेक्शन प्रचार में करता आयचं देर गाबट्टी रूपला तांडे आला आपण मार याडियो बहनो मार काका दादा सेन राम राम करो छु ये प्रोग्राम में ना मजार सक्सेस कीजिएगा అలాగే अपन अन्नान भी मजार भारी मेजॉरिटी थी गेलता उन्होंने मतलब सेन वेट कर ले छु मार भिया मार याड़ी काकी दादी कोई रीस मत करो अपन अन्नार मुंडो देखता नहीं अपने चाला अभिवृद्धि किदोचं मज्जार काम किदोचं आपण सेवेन गडपा गडपा फरफरन प्रभातीर मार यारी काकी दादी ना मार भोजायू ना सेन राम राम करतो घर घर जातानी घुंगटे आली ना घुंगटे भी आवनो के अन्ना पिलपू किदोचं सारे आली भी आवनो मार भिया दादा सेवेन आवनो के केतानी आज मस्तू तांडे में गेदर करतानी से जमा की देता यार काबट्टी आज अपने अन्ना अपने ना मांगा कोई जोड़ काम कोई होती ज्यादा काम दिनों से आज काम दिनों जोड़ में मोत्तम से लखना मिला छु अपने किधर जोड़ अभिवृद्धि फर्स्ट ट्रैक्टर ट्रॉली टंकर 8,90,000 डंपिंग यार्ड 2,20,000 वैकुंठ धाम का तो अपने मचाना वाटिका 11,60,000 कीड़ा परांगणम 57,000 अपने विलेज पार्क 1,27,000 अपने कलवट अपन रोड फूट की तो इमीडिएटली अन्ना फोन की दो पानी मार रो इमीडिएटली सरपंच साहब टूट वक्त दक्कर रहता नहीं पोलीस शाखा मेलो छो रोड टूट गई था अपन कोई अपन इब्बंदी न लेनो अपन तांडे आले ना कल कहता नहीं पोलीस शाखा थी वो डिवाइडर मेलो ना एवढी ओडी मेलता नहीं इमीडिएटली फोन की दो अधिकारी मेलता नहीं वन जोन इमीडिएटली सैंक्शन कराता नहीं काम की दो वो कितना 16 लाख हाँ सीसी रोड मुनागेर सीसी रोड 10 लाख जीपी बिल्डिंग 20 लाख रुपया कंप्लीट अయిందన్నా खाली कलर टाइल्स बाकी ఉందన్నా లాస్ట్ కట్టిన గ్రామ పంచాయతీ కొత్త బిల్డింగ్ స్కూల్ బిల్డింగ్ అలాగే మహేష్ అన్నకు సారీ అన్న महेश अपने एमपीपी महेश भियाना एमडीओ सारे ना सूडान में अपने स्कूल देखे तो अतरा पानी और सारे में अतरा पानी सार फोटो मार लेगो मन स्कूल रहनो मैं लड़ाई पड़ता नहीं सूडा मार ला रहा मुझे उप सरपंच अध्यक्ष सुडू प्रकाश भैया मोदी भैया हमसे ज्यादा नहीं वो लेटर देता नहीं इमीडिएटली 7 लाख स्कूल बिल्डिंग सैंक्शन कराने होता बेसमेंट बांध दिन लड़ाई मारो अन्ना थी ప్రేమ కాబట్టి आपण రూపలా తాండేనా 1,80,00,000తో బీటీ రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది అదే उजे आपण इमिडिएटली अन्ना रोड फुटगीचा पण केतानी लड़ाई मारे तो रिन्युअल एंटाज घालो 56 लाख येती कल्याण लक्ष्मी तेव्हा खाली 28 आईचं गाम्या मात्र आधी डेगरगीचा तेव्हा 28 లక్షలు कल्याण लक्ष्मी అంటే కొన్ని ఊళ్ళే పోయింది కేసీఆర్ కిట్టు 2,31,000 కేసీఆర్ కిట్టు आपण देना बधाईना त्यांनी साड़ी होना विचार विचार वजन बॉडी होना केसीआर किट्टूर वल्ल पिज्जा मेले जाऊना రైతు బంధు మొత్తం 4 करोड़ తెలంగాణ రాష్ట్రం సృష్టించి వినాల్సి 4 करोड़ కేవలం రూపలా తాండే मध्ये आजा तेरी बात मत मानो भैया तुम्हें दंडम कर रो छु आपने ना आज रात भी जावा कति हॉस्पिटल में आप लोग एक बेटा फसगोगन के तो हैदराबाद में अन्ना मार तांडे छोराने को मार काकीन को दादीन को परेशान है किसगन का तो इमीडिएटली फोन करता नहीं चलो डॉक्टर 3 लाख दे रहा था मुझे सीएम आरएफ और वल्ला मिनिमम एक 8 लाख चेंजेस आपने ना केनी 40,000 केनी 50,000 केनी 20,000 सीएम आरएफ पे रेट हॉस्पिटल में जान ऑपरेशन करा लेना 1,050 इमीडिएटली वो जान फाइल दे रहा तो एंटा साइन करता नहीं मेल रोज और एक 8 लाख रुपया गुरा लक्ष्मी మొట్టమొదటి आज ఇదే రోజు రావడం జరిగింది 20 మందికి 60 లక్షలతో టోటల్ మొత్తం 3 లక్షలు చెప్పు गुरालक्ष्मी काय जगता अन्ना केरस गुरालक्ष्मी तो काय घर छेनी जाना गोर गरीब ना 3 लाख रुपया दे रहा केसीआर सारे तरवाता अपने प्रशांत अन्ना
ढंग रहता नहीं अपना 20 పోస్టింగ్ कोई भी ఇంతగానం రాదు అని అంటే ఎండిఓ సార్ అది కొట్లాడతోటి నాకు మొత్తం కావాలా సార్ అని 20 శాంక్షన్ చేయించుకొని ఈరోజు పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. మొత్తం 8,69,070 अन्ना भारी मेजॉरिटी थी गेलता मैं भी केली कत्ती का अन्ना अन्याय कर रहा मार तांडव मजा रहे बाकी साकी करता नहीं दगर अब 30-40 लक्षल काम कर रहा एक पीसा मार छेनी बाकी गार्डन कर रहा तो केवल रूपला तांडे करता आज इंकोट मर्चिपोयिना अन्न ఎలక్షన్ అధికారి నిజామాబాద్ నుంచి వస్తే టాయిలెట్ లేదని రాసుకోపోయిండు స్కూల్ కాడ కేవలం అన్న గురించే అది వెంటనే కలెక్టర్ సాబ్ 4 లక్షలు శాంక్షన్ చేసిండు. ఇవాళ స్కూల్ గురించి పోయినా బేస్మెంట్ కట్టేసిన ఎలక్షన్ రోజున అది కంప్లీట్ చేయాలని ప్రెషర్ ఉంది. ఇది అంతే అందరం మనం చేసేది మన తండా కోసం అన్నసుగా కొట్లాడేది మన బాల్కొండ కోసము మనం అన్నకు భారీ మెజారిటీ తోటి గెలిపియాలా. కారు గుర్తుకే ప్రశాంతన్న నాయకత్వం కేసీఆర్. నువ్వు బాధపడదా అంటే కోపం పడతా అన్న నా మీద నాకేం లేదు కానీ నేను ఏది అడగా అన్న మొత్తం నాకు చాలా ఇచ్చేసినావు. ఈ పార్టీకి ఈ ఎలక్షన్లో మొత్తం అయిపోయింది. భారీ మెజారిటీతో ఇట్లాగో గెలుస్తావు అన్న. నాకు 1 సైడ్ పడుతుంది పోతే ఒక 20-30 పోవచ్చు అన్న చెప్పలేము కానీ ఒక ఉదాహరణ మాట చెప్తున్నా. నాకు ఒక 30 లక్షలతో ఒకటే ఫంక్షన్ హాల్ కావాలన్న. ఇక గల్లీలో చూడన్న మన పార్టీ మీటింగ్ పెడితేనే జనాలు అన్న రోడ్ లేవు ఇరుకు ఉంది ఈ ఇల్లుకు జాగానే లేదన్న ఆడబిడ్డ పెళ్లి కావాలంటే కష్టం ఉంది తండ జాగా ఉందాడా అన్న. అది నాకు ఒక 30 లక్షలతోటి శాంక్షన్ చేసి అది ఒకటే ఇస్తే నేను ఎప్పుడు నీకు మర్చిపోనన్నా మొత్తం రుణపడి ఉంటామన్నా. కాదన్నా అదే మర్చిపోయినా ఒకటే అది బాత్రూమ్ ఇలా రాదే తిరిగి చెప్పేసిన आज उंदारा अपन प्रशांत अन्ना सत्यावती राठौर अम्मान लान अपन गोरेर मुद्दू पिटा सगन केतानी गोरेना से टांडेना गोला करतानी मार गोर माटीना आज तेलंगाना राष्ट्र में कोई एर्पटे कोण प्रशांत अन्ना केवलम अपन मोटे छे आज कौन सा अपन शर्मा नायक गानी चंद्रू नायक गानी अपन मोटे लीडर छे तुक्काजी नायक गानी उन्हें ढई रहता नहीं तमार गोरेन काई बंदी छे अपन काई कन दिया तो मजा रही है हनुकन अन्ना बलान पूछो मन मालूम छो विषम जना हमार गोरे ना अन्ना सेवालाल गुड़ी में हमें 30 भवनेर हमें हमार आड़ा पिटाना 30 घालच 9 दाड़ उपासी करच उन्हें एक सलाह रेणो अन्ना कन अपन वाले वेड़ कोन ली देजना मन क्या ने केनी 2.5 लाख केनी 3 लाख केटाई छो वो विषय में भी मैं लड़ाई मारता नहीं मार वेगी छ मन अवसरम छेनी अन्ना मन 5 लाख कमटी आलते हनुकन कहते का मांगो जतो 5 लाख कमटी आलते नाको उंडारा अब सत्यावती राठौर अम्मार हाथे थी अन्नार हाथे थी उन्हार पोस्टिंग लायचा तुम दुरादृष्टम करो मत तुम और गुరించి काई केलो मत तुम्हें गुరించి को रॉन्ग मैसेज देवे छे वो केवल 5 लाख पोस्टिंग कापी छे आज को 20 घरे ना गुरा लक्ष्मी जो कापी छे सेन में राम ये सभा मुखंगा సభాధ్యక్షులు रूपला नायक तांडा सरपंच సోదరి భూక్యా లలిత సంతోష్ గారికి నాయకులు సంతోష్ గారికి ఉప సర్పంచ్ తమ్ముడు భూక్యా బాబులాల్ గారికి పార్టీ అధ్యక్షుడు తమ్ముడు భూక్యా రవి గారికి అట్లనే భీమ్గల్ మండల రైతు బంధు అధ్యక్షులు మీ లంబాడ బిడ్డ శర్మా నాయక్ గారికి అట్లనే నాయకులు తుక్కాజీ నాయక్ గారికి జడ్పీటీసీ సభ్యులు రవి గారికి మండల పార్టీ ప్రెసిడెంట్ దొన్కన్ నర్సయ్య గారికి భీమ్గల్ మండల ఎస్టీసీఎల్ అధ్యక్షులు సోదరులు ప్రకాష్ గారికి ఎంపీటీసీ వలీ గారికి
తాండా నాయకులు బూక్యా భాస్కర్ గారికి, కారోబార్ గుగ్లోత్ శంకర్ గారికి, వెంకటేష్ వారి మిత్ర బృందానికి, మా లంబాడ సాంప్రదాయ బట్టలు ధరించి బ్రహ్మాండంగా నాట్యం చేసినటువంటి నా రూప్లా తాండా నా లంబాడ అక్క చెల్లెళ్లకు, ఇక్కడికి వచ్చినటువంటి రూప్లా తాండా అక్క చెల్లెళ్లకు, అన్న తమ్ములకు, తాండా పెద్ద మనుషులకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మీ సంతోష్ చాలా హుషారున్నాడు, చాలా అంటే చాలా హుషారున్నాడు. అన్నీ చెప్పిండు ఆయన, ఇప్పుడు చేసినవన్నీ చెప్పిండు ఆయన. నేను మళ్ళా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకటే ముచ్చట ఏంటంటే, ఈ తాండాకు కావలసినవి అన్నీ కూడా చేసుకున్నాం. లాస్ట్కి మొన్న ఒక తీజ్ బిల్డింగ్ ఒకటి చేయాలని ఉండే నాకు, దానికి కూడా ప్రొసీడింగ్ ఇచ్చేసినాం, దానికి కూడా అయిపోయింది. అంటే నేను తాండాలలో తిరిగేటప్పుడు కారులో పోతుంటే ఎక్కడో ఊరవతల ఇంత గుడిసె తిరిగేసి ఆ గడ్డి పెట్టి ఆడవాళ్ళంతా అక్కడ ఉంటుర్రి. ఏంది భయ్ ఇదే అని అడిగిన నేను మా శర్మా నాయక్ని. మా శర్మా నాయకు, మా తుక్కాజీ నాయకు, చంద్రు నాయక్ అంతా కలిసిపోతూ ఉంటే, అన్న దీన్ని మేము తీజ్ అంటాం, తీజ్ పండుగ మాది, మాకు బాగా మా లేడీస్కి బాగా ఇంపార్టెంట్ పండుగ ఇది. అయితే అది ప్రతి తాండాలో చేసుకుంటారు అని అంటే కైకో ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం అని ఆలోచన చేసి మొత్తం లెక్కలు వేస్తే 56 తాండాలు వెళ్ళినాయి మన నియోజకవర్గంలో. 56 తాండాల కంటే మరి బాగా పైసలు అయితే కదా, ఏం చేయాలని చెప్పి ఒకరోజు ముఖ్యమంత్రి దగ్గరికి పోయి, అర్థమవుతున్నా తెలుగు, ముఖ్యమంత్రి దగ్గరికి పోయి, సార్ మా నియోజకవర్గంలో ఇట్లా తాండాలు ఉన్నాయి, అక్కా చెల్లెళ్ళు తీజ్ పండుగ రోజు ఆటాడతారు, అక్కడ ఉంటారు, వాళ్ళ కోసం ఒక తీజ్ బిల్డింగ్ అని కట్టియాలనుకుంటున్నాను, నేను పైసలు బాగా అవుతున్నాయి, మీరు ఇవ్వాలి దయచేసి అని అడిగిన. ఈ రాష్ట్రంలో ఏడలేదా, మళ్ళీ నువ్వు ఏదైనా పంచాయతీ పెడతావా, ఏంది నువ్వు ఒక దగ్గర మొదలు పెడతావంటే నాకు రాష్ట్రం అంతా అడిగితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అంటే, ఏమన్నా చేసుకోసారి నేను బయటకు చెప్పా, ఏడా మా వాళ్ళకే చెప్పుకుంటా కంతే, బయటకేడ చెప్పా అని తీసుకొస్తే 2 కోట్ల రూపాయలు ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. 2 కోట్ల రూపాయలతో అన్ని తాండాలలో అయితే తీజ్ బిల్డింగ్ అన్న కట్టుకో, లేకపోతే సేవాలాల్ మహారాజ్ బిల్డింగ్ అన్న కట్టుకో, మీ ఇష్టం, ఏదన్నా కట్టుకోండి అని చెప్పి తీసుకొని రావడం జరిగింది. ఇట్లా అన్ని సీసీ రోడ్లు వేసుకున్నాం. అన్ని తాండాలో ఉన్న ఇళ్ళన్నిటికీ కేసీఆర్ నల్లా పెట్టి నీళ్ళు వస్తున్నాయి. నీళ్ళ కోసం ఎంత ఇబ్బంది పడుతుంటే మనం, మంచినీళ్ళ కోసం, మీ అక్క చెల్లెలకు తెలుసు, అందరికి తెలుసు. ఇవాళ ఇట్లా అన్ని కార్యక్రమాలు చేసుకున్నాం. చివరికి ఇండ్లు లేని వాళ్ళకు ఇల్లు కట్టుకుంటారు అంటే, ఈ తాండాలో జాగా ఉండి ఇల్లు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే, లేదు గుడిసెలు ఉన్న వాళ్ళు అట్లా గుడిసె ఉన్నదంటే, వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి 3 లక్షల రూపాయలు గృహలక్ష్మి పథకం కింద సాయం చేయమని 23 మంజూరు చేసినాం. మీకు 20 పత్రాలు వచ్చినాయి, ఇంకా 3 పత్రాలు కూడా వస్తాయి మీకు. అట్లా ఇవాళ ఇండ్లు కూడా అయిపోతాయి మీ తాండాలో. ఇట్లా అన్ని కార్యక్రమాలు చేసుకున్నాం. ఆయన మిగతా కూడా అన్ని చాలా చెప్పినాడు. ఫైనల్గా ఏంటంటే, నేను మీకు, మీరు నాకు, రూప్లా తాండా నాతోటి ఉండాలి, నేను రూప్లా తాండాతోటి ఉండాలి, అంతే. ఇక మిగతాయి రాబోయే కాలంలో అయ్యే పనులు ఆ భగవంతుడి దయ, నేను మంచి స్థానంలో ఉంటే అన్నీ అయితే ఏది కూడా ఆగదు, మెల్లమెల్లగా అవుతూనే ఉంటాయి. ఇప్పుడు ఎట్లయితే అయినాయో అన్ని పనులు రేపు రోజు కూడా అన్ని పనులు అవుతూనే ఉంటాయి. ముఖ్యమంత్రి గారు మీకు ఇంకో మాట చెప్పమని నన్ను పంపించారు. ఇప్పుడు పెన్షన్లు వస్తున్నాయి, అట్లనే రైతు బంధు వస్తూ ఉన్నది, ఇంకా కొన్ని కార్యక్రమాల గురించి మీతో చెప్పమన్నారు. తాండాలను అయితే నేను కూడా అందరికి భూమి ఉన్నదేమో, అందరికి ఉన్నదా భూమి?
ఇద్దరికి లేదా? అయితే పెన్షన్ల విషయంలో ఇప్పుడు కొందరికి రైతు బంధు వస్తుంది, కొందరికి పెన్షన్ వస్తుంది మహిళలకు. ఇటు పెన్షన్ రాదు, ఇటు రైతు బంధు రాని మహిళలు కూడా కొంతమంది ఉంటారు. అటువంటి వారికి సౌభాగ్య లక్ష్మి 3000 రూపాయలు ఇస్తా అని చెప్పి కేసీఆర్ చెప్పారు. వచ్చే ఎలక్షన్ నుంచి వస్తుంది. అర్థమైందా? समझा क्या बोलते उसको? రైతు బంధు పెన్షన్ ఈ రెండు రాని ఆడవారు ఉంటే వాళ్ళకి 3000 రూపాయలు సౌభాగ్య లక్ష్మి పేరు మీద నెల నెల ఇస్తారు. ఇంకోటి ఇప్పుడు పెన్షన్లు వస్తున్నాయి కదా, ఇక మీ గ్రామంలో 91 మందికి పెన్షన్లు వస్తున్నాయి. ఇండ్లు కూడా గంతే ఉన్నట్టున్నాయి. 120 ఇండ్లు 91 మందికి పెన్షన్లు వస్తున్నాయి. అట్లా పెన్షను రైతు బంధు రాని ఇండ్లు ఏమన్నా ఉంటే వాళ్ళకు సౌభాగ్య లక్ష్మి 3000 రూపాయలు వస్తుంది. కొంతమంది దాంట్లో కవర్ అయిపోతారు. అట్లనే ఇప్పుడు పెన్షన్ ఎవరికైతే వస్తున్నదో ముసలోళ్ళకి కావచ్చు, భర్త లేని వారికి కావచ్చు, ఇట్లా ఇప్పుడు 2000 రూపాయల పెన్షన్ వస్తున్నది. వాళ్ళందరికీ ఇప్పుడు ఎలక్షన్లు అయిన తర్వాత 3000 రూపాయలు ఇస్తా అంటున్నాడు కేసీఆర్. అట్లనే 3000 తోటి ఆగది. ఎలక్షన్లు కాగానే ఇప్పుడు ఎలక్షన్లు అయినాక ఇమీడియట్గా 3000 ఇస్తాము. దాని తర్వాత సంవత్సరం 500 పెంచుతాం, 3500. దాని తర్వాత సంవత్సరం 4000, దాని తర్వాత సంవత్సరం 4500, దాని తర్వాత సంవత్సరం 5000. 2000 రూపాయల పెన్షన్ 5000 చేస్తాం. అట్లనే మీరు కట్టెల పొయ్యి మీద అంటున్నారా? ఇప్పుడు సిలిండర్ మీద అంటున్నారా? అందరు సిలిండర్లు వచ్చినాయా? మొత్తం అందరికీ వారిని అయితే ఎంత పెడుతున్నారు సిలిండర్కు? మొగోళ్ళకే తెలుసు, ఆడవాళ్ళకి తెలియదా? ఎంతమ్మా? 1200? 450 ఉండే, 1210 ఇంకా 400 ఉండే. ఒకటి డీజిల్, ఒకటి ఈ ఉపాధి హామీ, ఒకటి. ఈ 3 ఆల చేయిలు ఉంటాయి, పెంచాలన్నా తగ్గాలన్నా. మన చేయిలు ఉండవు, కేసీఆర్ చేయిలు ఉండవు ఇవి. వాడు సిలిండర్ పెంచుకుంటా పోయిండిగా, ఇప్పుడు 1200 అయింది. ఇప్పుడు కేసీఆర్ ఏమంటున్నాడంటే, వాడు 1200 చేసిండు, మీరు మాత్రం 400 కట్టుర్రి, మిగతా 800 మీ బదులు కేసీఆరే మోడీకి కడతాడు. ఇక నరేంద్ర మోడీ 400కే సిలిండర్ వస్తుంది మీకు, మిగతా 800 కేసీఆర్ కడతాడు నరేంద్ర మోడీకి. మంచిగున్నదా? ఈ ఎలక్షన్ల తర్వాత అదే కేసీఆర్ గెలవాలా సుమా? అదొకటి అయిందా? ఇంకోటి ఏం తెలిసినా? ఆగుండి. ఇప్పుడు రైతు బంధు ఉన్నది కదా, రైతు బంధు ఎంత వస్తున్నది? 10,000 రూపాయలు ఎకరం. ఇప్పుడు 5,000 2 సార్లు వస్తున్నది. అంటే ఏడాదికి బిగాన 10,000 రూపాయలు వస్తున్నది. ఇప్పుడు దాన్ని ఏం చేస్తామంటే, ఇప్పుడు ఎలక్షన్లు కాగానే 12,000 చేస్తాం, 10,000 అంటే 6,000 వస్తుంది 2 సార్లు. తర్వాత ఆగమాడతోటి వచ్చే సంవత్సరం 13,000 చేస్తాం. వచ్చే సంవత్సరం మళ్ళా 3వ సంవత్సరం 14,000 చేస్తాం, 4వ సంవత్సరం 15,000, 5వ సంవత్సరం 16,000 రూపాయలు చేస్తాం రైతు బంధు. అంటే పెన్షన్ 2,000 5,000 చేస్తాం, రైతు బంధు 10,000 16,000 చేస్తాం, 400 రూపాయలకే సిలిండర్ ఇస్తాం, మిగతాది కేసీఆర్ కడతాడు నరేంద్ర మోడీకి. రైతు బంధు పెన్షన్ రాని మహిళ ఎవరన్నా ఉంటే వాళ్లకు 3000 రూపాయలు సౌభాగ్య లక్ష్మి వస్తుంది. ఈ 4 అయినాయి. ఇంకోటి ఏంటంటే
ఇప్పుడు బియ్యం కార్డుల మీద రానోళ్ళకు కూడా వస్తాయి. ఇప్పుడు ఇక వయసు ఉండదు కానీ నాకు పెన్షన్ రాదు అంటున్నారు. ఏం చేయాలా? వాళ్ళకి సౌభాగ్యలక్ష్మి అన్నట్టుగా అట్లా అర్థమైందా వాళ్ళకు. ఇంకొకటి ఏంటంటే మీరు బియ్యం తెచ్చుకుంటారా తెచ్చుకోరా? రేషన్ షాప్లకు పోయి తెచ్చుకుంటారా? ఇప్పుడు ఇక్కడ ఒక రోజు వస్తున్నా మొన్న ఎప్పటి నుంచి వస్తున్నదా ఒకరోజు? ఇక్కడ నేనే పంపించిన మీ వాళ్ళు వచ్చి అన్న మాకు బరాబింగాలు పోవాలంటే బాగా కష్టమవుతుందంటే ఒక రోజు ఇక్కడ పెట్టండి అని చెప్పి పెట్టించిన. దొడ్డు బియ్యం తీసుకుంటున్నారు కదా కదా మళ్ళా దాన్ని నమ్ముతున్నారు కదా దొంగతనంలా అయితే ఈ విషయం ఆయన తెలిసింది కేసీఆర్కు. ఇక తెలిసి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇప్పటి నుంచి బియ్యం ఇక కాళ్ళ మీద బియ్యం కాళ్ళ మీద బియ్యం సన్న బియ్యమే ఇచ్చుడు. ఇక దొడ్డు బియ్యం అవుతుంది. రుణమాఫీ కొందరికి మాఫీ కాలేదంటున్నాడు, అందరికి అవుతుంది. కొద్దిగా వెనక ముందు అది ఫైల్ సంతకం అయిపోయిందంటే ఇక అట్లా పడుతూనే ఉంటాయి. ఇక కొద్దిగా పైసలు కొద్దిగా లేనప్పుడు ఆగుతుంది. మళ్ళా గవర్నమెంట్ గలపెట్టాల పైసలు పడంగానే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అందరికి అయిపోతుంది. దీనికి ఎలక్షన్లకు ఏం సంబంధం లేదు, అది అవుతూనే ఉంటుంది. రుణమాఫీ అందరికి అవుతుంది. బేఫికర్ ఉండరు, దాంట్లో ఏం బాధ లేదు. ఇక ఒకసారి సంతకం అయిపోయింది ముఖ్యమంత్రిది అంటే అది నడుస్తూనే ఉంటుంది. ఇక ఇప్పటికి 60 అయిపోయింది, ఇంకా 30 మందికి ఉన్నది, అది కూడా అయిపోతుంది. ఇగో ఇది ఈయనలు ఓ 15-20 మందికి బియ్యం కార్డులు గంతే ఉంటుంది. వచ్చేటి అంతకంటే ఎక్కువ ఉండదు. దానికోసం మీరు లొల్లి పడకూర్రి. ఇన్ని కోట్ల రూపాయల పని చేస్తున్నా ఇక గవి కూడా ఇప్పియమా, అవి కూడా ఇప్పిస్తాం వచ్చేసరికి. మీరు దాంట్లో పరేషాన్ చేయకూడదు రూపుకే. అర్థమైందా? ఏం వస్తున్నాయో ఏమి ఇచ్చినామో ఏం వచ్చినాయో మీ సర్పంచ్ చెప్పిండు. రేపు మళ్ళా మీరు గెలిపిస్తే మమ్మల్ని కారు గుర్తు కోసి గెలిపిస్తే ఏమేమి పెంచుతామో ఇప్పుడు నేను చెప్పిన. ఫైనల్గా ఇక వేరేళ్ళు వస్తారు, అన్ని లంగ మాటలు లఫంగ మాటలు వాళ్ళు ఉన్నప్పుడు ఏమీ చేయలేదు. మాకంటే వాళ్ళకి ఇదే కాంగ్రెస్ పార్టీ ఉన్నది, 200 రూపాయలు ఇచ్చారు పెన్షన్. వాళ్ళు ఇంకా ఏం చేయలేదు, వాళ్ళ గృహలక్ష్మి లేదు, వాళ్ళు ఏమీ లేదు. వట్టిగా అన్ని లఫంగ మాటలు మాట్లాడారు. ఇప్పుడు కూడా మళ్ళీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు వచ్చి. దయచేసి నమ్మకూరు. ఎందుకంటే మన తిరిగాళ్ళు కర్ణాటక రాష్ట్రం అట్లా 4 రాష్ట్రాలు ఉన్నారు. ఇక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎట్లున్నాడో తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళు 4 రాష్ట్రాలు ఉన్నారు ముఖ్యమంత్రులు. అక్కడ ఏమీ లేదు, మన్ను మశానం పెన్షన్ 750 రూపాయలు వాళ్ళు ఉన్న దగ్గర, ముఖ్యమంత్రి ఉన్న దగ్గర. ఈడనట మాత్రం మీరు ఓటేస్తే పెంచుతారట, ఇప్పుడు బాగా ఇస్తారట. ఇక వాళ్ళున్న కర్ణాటకలో 10 గంటలు కరెంట్ ఇస్తామని ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడు రోజుకు 5 గంటలే కరెంట్ ఇస్తున్నారు కర్ణాటకలో వ్యవసాయంకు. పొద్దున 2-3 గంటలు, రాత్రి 2 గంటలు. తెచ్చుకుందామా కాంగ్రెస్ పార్టీని ఆ కరెంటుని? తెచ్చుకో. ఎట్లుండే ముందు కేసీఆర్ రాకున్న వాళ్ళు ఎట్లుండే? కేసీఆర్ రాకున్న వాళ్ళు రాత్రిపూట పోతున్నారు మన మొగోళ్ళు పాపం పారియానికి. పోతుండా లేదా? ఓ చేతిలో టార్చ్ లైట్, ఓ చేతిలో ములుగట్టే, భుజం మీద గొంగడి వేసుకొని పోయి ఆన్నే వంటారు ఒడ్డు మీద. ఇప్పుడు ఉన్నది ఆ బాధ? ఆ బాధ ఉన్నదా ఇప్పుడు? మన ఇష్టం వచ్చినప్పుడు పోతున్నాం, మంచిగా ఒత్తుకుంటున్నాం, మోటార్ ఒత్తుకుంటున్నాం, పారించుకుంటున్నాం, వస్తున్నాం. ఇక కాంగ్రెస్ పార్టీకి చేయి గుర్తు కోటేస్తే ఇప్పుడు వాళ్ళు కర్ణాటకలో మొన్ననే గెలిచి 2 నెలల క్రితం గెలిచి 2 నెలలు కాదు, కరెంట్ 5 గంటలు ఖతం అయిపోయింది. ఇప్పుడు 5 గంటలే ఇస్తున్నారు కరెంటు. అక్కడ రైతులు మొత్తుకుంటున్నారు. మన కేసీఆర్ మనతో ఉంటాడు. ఇవన్నీ కూడా పెంచుకుంటాం. పెన్షన్లు ఇవన్నీ కూడా మంచి రైతు బంధు పెన్షను ఫస్ట్ క్లాస్గా పెంచుకుంటాం. ఇంకా ఇప్పుడు 23 ఇచ్చిన ఇండ్లు ఇంకా ఎవరికైనా లేని వాళ్ళు ఉంటే మళ్ళీ వచ్చేసరికి వాళ్ళకు కూడా ఇస్తా. ఏం బాధ లేకుండా రూపుల దండం చేస్తాం. చేంగల్ లోడ్ అడిగిరు, చేంగల్ లోడ్ ఇచ్చిన. ఇటు ఎంజీ తాండకు కూడా కలవాటి ఇచ్చిన, అది కూడా లింకు కలుపుతా. అది కూడా మంచి డాంబర్ రోడ్ వేసుకొని లింకు కలుపుకుందాం. ఏం బాధ లేకుండా వేసుకుందాం. మీరందరూ కూడా కలిసికట్టుగా ఒక్క దిక్కుండి కారు గుర్తు కోటేసి కేసీఆర్ను నన్ను గెలిపియాలని చెప్పి మీ అందరినీ పేరు పేరున కోరుతా ఉన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై శివలాల్.